Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. So, ఈ రోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది గ్లోబల్ ఫారెస్ట్ విజన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యం కారణంగా పెరుగుతున్నటువంటి అభివృద్ధి అనేటటువంటి పేరుతో మనం అడవుల్ని నాశనం చేస్తూ ఉంటాం. వాటిని కాపాడేటటువంటి ఒక అంశం ఇది. సో దీనికి సంబంధించి ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వీళ్ళు రిలీజ్డ్ బై వీళ్ళు చేస్తారు. సో ఇదేంటంటే బేసికల్గా ఈ ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఇది న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చింది. దీన్ని 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది బేసికల్గా ఏంటంటే 2014లో చాలా ప్రభుత్వాలు దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి. ప్రభుత్వాలు, కంపెనీలు, గ్రూప్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. అయితే బేసికల్గా ఇది ఏంటంటే అడవుల్ని కాపాడేటటువంటి ఒక మోడల్, నమూనా లాంటి దాన్ని తయారు చేస్తారనమాట. సో ఈ న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ 10 వాలంటరీ గోల్స్ ఉంటాయి. అంటే 10 స్వచ్ఛందంగా మనం చేరుకోవాల్సినటువంటి అచీవ్మెంట్స్ ఉంటాయి. అయితే భారతదేశం ఇప్పటివరకు ఆమోదించలేదు. అయితే 8 ప్రియారిటీ యాక్షన్స్, అందులో ఉన్నటువంటి 8 ప్రియారిటీ యాక్షన్స్ ఏంటంటే, ఒకటి ఇంటిగ్రేట్ ఫారెస్ట్ గోల్స్ ఇంటూ నేషనల్ క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ ప్లాన్స్. అంటే ఫారెస్ట్, మన అడవులు ఏవైతే ఉన్నాయో ఈ అడవుల్ని సంరక్షించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిని జాతీయ స్థాయిలో మనము వాతావరణము అలాగే జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ప్లానింగ్తో కలపాలి. ఆ యొక్క ప్రణాళికతో మనం కలపాల్సి ఉంటుంది. అలాగే యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఈ COP30 అవుట్కమ్స్కో దీన్ని లింకప్ చేస్తాం. అలాగే లీగల్ డిఫారెస్టేషన్ ఫ్రీ, డిగ్రేడేషన్ ఫ్రీ ట్రేడ్. అంటే మనము ఎప్పుడైనా వాణిజ్యం చేసేటప్పుడు వాణిజ్యంలో కంప్లీట్గా ఇల్లీగల్ థింగ్స్ అవి ఏవి చేయకూడదు. అంటే ఉదాహరణకి చూడండి, అడవుల్లో ఉండేటటువంటి జంతువులని చంపేసి వాటి తాలూకా దంతాలు, కొమ్ములు ఇట్లాంటివన్నీ చేయకూడదు. అది ఇల్లీగల్ అవుతుంది. అది ఈ లీగల్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్నే చేయాలి. అలాగే డిఫారెస్టేషన్ ఫ్రీ అంటే అడవుల్ని నరికేసి ఆ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసినటువంటి, అడవుల్ని నరికేయడం వల్ల ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని వాణిజ్యం చేయకూడదు. అలాగే డిగ్రేడేషన్ ఫ్రీ, అడవులు డిగ్రేడ్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడక్ట్స్ని కూడా మనం వాణిజ్యం చేయకూడదు. సో ఇలాంటి వాటిలన్నింటినీ కూడా 8 ప్రియారిటీ యాక్షన్స్గా మనం తీసుకొచ్చాం. అలాగే ఫినాన్స్, వీటికి సంబంధించి ఈ అడవుల్ని కాపాడడానికి ఫండింగ్ని తీసుకురావాలి. దీనికి 2024లో ఫారెస్ట్ అండ్ క్లైమేట్ లీడర్ స్టేట్మెంట్ అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. కొన్ని దేశాలు కలిసి దేశాధినేతలు ఇచ్చారు. అందులో అడవుల్ని సంరక్షించడానికి కొంత ఫండింగ్ అనేటటువంటి దాన్ని పెట్టాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే దీని తాలూకా హక్కులు కనుక మనం చూస్తే సెక్యూర్ ల్యాండ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్. సాధారణంగా మనం అడవులు తాలూకా విషయాలు మాట్లాడేటప్పుడు అడవుల్లో బ్రతికేటటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా జీవితాలను తక్కువ పట్టించుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో తరాల నుంచి అడవుల్లో బ్రతుకుతున్నారు. సో వీళ్ళ హక్కుల్ని కాపాడేటట్టుగా మనం ఆ హక్కుల్ని కూడా పరిగణించాలి, లోకల్ కమ్యూనిటీస్ని. అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్సెస్ అండ్ మిటిగేట్ ఫారెస్ట్ రిలేటెడ్ రిస్క్. అంటే అడవులకి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సహకారం ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే సబ్సిడీస్, ఏవైనా హార్మ్ఫుల్ సబ్సిడీస్ అంటే ఇప్పుడు చూడండి, మనం కొన్ని రకాల పంటలకి కానీ వ్యవసాయానికి కానీ మరొక దానికి కానీ సబ్సిడీలు ఇస్తూ ఉంటాం. ఈ సబ్సిడీల కారణంగా మనకి ఏమవుతూ ఉంటుందంటే కొన్నిసార్లు అడవులు కూడా పాడవుతూ ఉంటాయి. ఉదాహరణకి అధికంగా క్రిమి సంహారక మందులు ఇట్లాంటివి వేసామనుకోండి, సో దాని కారణంగా వచ్చినటువంటి పొల్యూషను వీటన్నిటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, నేల డిగ్రేడ్ అయిపోవడం ఇట్లాంటివి. కాబట్టి హార్మ్ఫుల్ సబ్సిడీస్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. అంటే ఏవైనా ఇబ్బందికరమైనటువంటి రాయితీల కారణంగా అడవుల నిర్వహణ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి సబ్సిడీలను తగ్గించాలి. అలాగే గవర్నెన్స్, ల్యాండ్ యూజ్ గవర్నెన్స్. అంటే అడవుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, అడవులు ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని అద్భుతంగా మనం పరిపాలన చేసేటటువంటి విధంగా ఉండాలి. అలాగే ఫారెస్ట్ని ఒక న్యాచురల్ క్యాపిటల్, అంటే సహజ సిద్ధ పెట్టుబడి లేదా సహజ సిద్ధ ఆస్తిగా మనం అడవుల్ని గుర్తించాలి. సో ఇవన్నీ కూడా ఈ GFAలో వచ్చినటువంటి అంశాలు. సో సాధారణంగా మెయిన్స్ లాంటి వాటిల్లో కనిపిస్తే ప్రిలిమ్స్లో అక్కడక్కడ స్టేట్మెంట్స్ రూపంలో వస్తాయి. ఇక రెండవది, భారతదేశంలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు రాబోతోంది హర్యానాలో, గోరఖ్పూర్. అయితే ఈ ఫస్ట్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ అనేటటువంటి దాంట్లో 2 ట్విన్ యూనిట్స్ ఉంటాయి. ముఖ్యంగా అందులో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ వాడతారు. హెవీ వాటర్ అంటే భారజలం అని అంటారు తెలుగులో. సో దీన్ని కూలెంట్గా వాడతారు, ఎందుకంటే యురేనియం ఇట్లాంటివి చాలా హై స్పీడ్తో వెళ్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి న్యూట్రాన్స్ రియాక్ట్ అయ్యి పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం స్లో డౌన్ చేయాలి. సో దీని కెపాసిటీ 2800 మెగావాట్లు ఉంటుందని చెప్తున్నారు. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని వాడతారు. ఇందులో DTO అంటే హెవీ వాటర్ భారజలాన్ని కూలెంట్ ఆర్ మోడరేట్గా వాటర్గా వాడతాం.
ఇందులో మనం ఫ్యూయల్ని ఏం వాడతామంటే న్యాచురల్ యురేనియంని వాడబోతున్నాం. అయితే హెవీ వాటర్ రియాక్టర్ తాలూకా బెనిఫిట్స్ ఏముంటాయంటే న్యూట్రాన్స్ని చాలా అద్భుతంగా స్లో డౌన్ చేస్తుంది, అలాగే లో ప్రాబబిలిటీ ఆఫ్ ద న్యూట్రాన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. దీని కారణంగా అంత ఎక్కువగా మనకి ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. అలాగే భారతదేశంలో ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఇంట్రడ్యూస్డ్ వియా ఇండో కెనడియన్ కోఆపరేషన్ 1960లో ఇండియా కెనడా కోఆపరేషన్ ఆధారంగా ఇది వచ్చింది. అయితే 220 మెగావాట్ల రియాక్టర్ని మనం రాజస్థాన్లో ర్యాప్స్ 1 అనేటటువంటి పేరుతో మనం పెట్టాం. ఆ తర్వాత పోఖ్రాన్ ఎప్పుడైతే మనం టెస్ట్ చేసామో 1974 ఈ తర్వాత ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు మన మీద ఒక రకమైనటువంటి శాంక్షన్స్ పెట్టాయి. సో దాని కారణంగా కెనడా ఆ సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది. తర్వాత భారతదేశం ఏం చేసిందంటే ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ డిజైన్స్ని సొంతంగా తయారు చేసుకునేటటువంటి రీసెర్చ్ని ఆరంభించింది. దాని తాలూకా కాన్సిక్వెన్సెస్ అండ్ పర్యవసానాలు ఇప్పుడు మనం చూసేటటువంటి పాజిటివ్ డెవలప్మెంట్స్. అలాగే రీసెంట్ డెవలప్మెంట్స్ కనుక మనం చూస్తే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పేరిట 2047 కల్లా 100 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం, తయారు చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అది 8 గిగావాట్లుగా మాత్రమే ఉంది. కొత్త యురేనియం డిపాజిట్స్ కూడా మనకి తుమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్లోని, అలాగే జాడ్గులా మైన్స్ జార్ఖండ్లోని కూడా బయటపడ్డాయి. అలాగే కాక్రాపర్ అనే ఫస్ట్ 2 700 మెగావాట్ల ఇండిజినస్ ప్రెషర్ హెవీ వాటర్ రియాక్టర్ ఆపరేషన్స్ కూడా 2023-24లో మనం స్టార్ట్ చేసాం. ప్రోటోటైప్ ఫాస్ట్ బీడర్ రియాక్టర్ అని ఉంటుంది, ఇది కూడా కొన్ని మైల్ స్టోన్స్ని రీచ్ అయింది 500 మెగావాట్ల ఎనర్జీకి సంబంధించి. అలాగే ఎన్పిసిఏలు ఎన్టీపీసీ అశ్విని జాయింట్ వెంచర్ అనేటటువంటి పేరుతో న్యూక్లియర్ ప్లాంట్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇందులో ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ పేరిట ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఎడారి ప్రాంతాలు కొంచెం ఆ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చేస్తే ఒకవేళ ప్రమాదాలు జరిగిన ఇబ్బంది ఉండదు. సో అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క అటామిక్ రియాక్టర్స్ అనేటటువంటివి తీసుకొస్తున్నారు. ఇంకా మూడోది వరల్డ్ డౌన్ సిండ్రోమ్. సాధారణంగా పిల్లల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల మనం పిల్లల్ని చూసి వాళ్ళు అదొక విచిత్రంగా బిహేవియర్ ఉందని అనుకుంటాం. యాక్చువల్గా ఇది విచిత్రమైన బిహేవియర్ ఏం కాదు, సాధారణంగా మనుషుల్లో ఉండేదానికన్నా ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది అంతే అందులో. కానీ పిల్లలు చాలా తెలివిగా ఉంటారు, కాకపోతే మనకు వాళ్ళు కనిపించేటప్పుడు మాత్రం డౌన్ సిండ్రోమ్ వల్ల కొంచెం వేరుగా కనిపిస్తారు. అయితే చాలా వరకు వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు స్కూల్స్లో, అది పిల్లలు ఇవన్నీ తెలియక. కాబట్టి సమాజంలో మనమే వీటిపైన మంచి అవేర్నెస్ని కలిగించాలి. ముఖ్యంగా 14వ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే కాన్ఫరెన్స్ జరిగింది 21 మార్చి 2025. లొకేషన్ న్యూయార్క్లో జరిగింది. ఆర్గనైజర్స్ ఎవరంటే డౌన్ సిండ్రోమ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ వాళ్ళు చేశారు. ఇందులో కొన్ని అడిషనల్ ఈవెంట్స్ కూడా చేశారు జెనీవాలో. అయితే ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇది ఒక జన్యుపరమైనటువంటి స్థితి. ఎక్స్ట్రాగా ఒక క్రోమోజోమ్, కాపీ ఆఫ్ 21 క్రోమోజోమ్లో ఎక్స్ట్రాగా ఒక క్రోమోజోమ్ ఉండడం వల్ల ఫిజికల్గా, కాగ్నిటివ్గా, డెవలప్మెంటల్గా పిల్లలకి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అది ఒకే రకంగా వస్తాయని లేదు. కొంతమంది పిల్లలు వాళ్ళ తాలూకా బిహేవియర్ ఇలా చేతులు, ఈ ఫేస్ ఇది షేక్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. బ్రెయిన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంతమందికి ఏమో కొంత మెంటల్ రిటార్డ్నెస్ అని నేను అనను, కానీ ఆ రకమైనటువంటి కొంత పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీనివల్ల మనకి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1000 మందిలో ఒకరికి వస్తుంది. ఇది పుట్టేటటువంటి వాళ్ళ 1100 మందిలో ఒకరికి వస్తుంది. సో యాన్యువల్గా 3000 నుంచి 5000 కేసెస్ ఉంటున్నాయి ఈ డౌన్ సిండ్రోమ్ ఈచ్ ఇయర్. ఇది క్రోమోజోమ్స్లో వచ్చేటటువంటి వ్యాధి. సాధారణంగా మన పూర్వీకులకు ఎవరికన్నా ఉంటే వస్తుంది అని కూడా అంటున్నారు. పూర్తి స్థాయి రీసెర్చ్ ఇంకా జరుగుతుంది దీని మీద. సో ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేకి సంబంధించి యుఎన్ జనరల్ అసెంబ్లీ 2011లో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. దాని నెంబర్ ఇది. మొట్టమొదటిసారి దీన్ని 2012లో చేశారు. 21 మార్చిన ఆ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా చేస్తారు. సాధారణంగా మనకి 21 మార్చి అడిగే అవకాశం ఉంటుంది వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. సో ఇదేంటంటే బేసికల్గా ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేలో ఈ ఈ డౌన్ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఈ డౌన్ సిండ్రోమ్ వల్ల బాధపడేటటువంటి పిల్లలకి చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి సమాజంలో. అంటే వీళ్ళను కూడా కొన్ని దేశాల్లో వీళ్ళను కూడా అంగవైకల్యం అనేటటువంటి కేటగిరీలో వేస్తారనమాట. సో వీళ్ళకి చాలా సవాళ్ళు వస్తాయి. అయితే అది యాక్చువల్గా అంగవైకల్యం కాదు, అది ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం అంతే. సో దీనికి సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనేటటువంటిదని తీసుకొచ్చారు. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ముందు ప్రజల్లో దీనికి సంబంధించి అవగాహన పెంచడం, అలాగే వీళ్ళని సమాజంలో భాగస్వాములుగా చేయాలి. వీళ్ళని విడిగా ఉంచి చూడడం అనేటటువంటి తప్పు. అలాగే వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి, హెల్త్ కేర్ని పెంచాలి, అలాగే ఎడ్యుకేషన్ పెంచాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ యాక్సెస్ని ఇవ్వాలి. అలాగే కొన్ని పాలసీస్ వాళ్ళని గౌరవప్రదంగా ఈ సమాజం స్వీకరించేటట్టు, వాళ్ళకి హక్కుల్ని ఇచ్చేటట్టుగా చూడాలి. ఎందుకంటే వీళ్ళకి ఎవరు కూడా ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి తక్కువ ఇస్తారు. సో ఇట్లాంటి వాటి వల్ల పిల్లలు కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది.
సో గ్లోబల్ పార్టిసిపేషన్ చూస్తే యూఎన్ మెంబర్స్ అందరూ వచ్చారు, ఈవెన్ భారతదేశం కూడా. సో దీనికి ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో, సామాజికంగా వాళ్ళని భాగస్వామ్యులు చేయడంలో, ఎంప్లాయ్మెంట్ అవకాశాల్లో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే ఫ్యామిలీ కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లల్ని ఎప్పటికప్పుడు చూసుకోవడం, వీళ్ళకి ఆర్థికపరమైన సహకారం అందించడం, గైడెన్స్ ఇవ్వడం, ఇదన్నీ కూడా ఇంపార్టెంట్. మనకు ఒక సినిమా వచ్చింది చూడండి, రాజా ది గ్రేట్. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అని. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారు పిల్లలు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వాళ్ళే వీళ్ళని చిన్నచూపు చూస్తే సో దానివల్ల పిల్లలు వాళ్ళ తాలూకా బాల్యాన్ని కోల్పోవడమే కాదు, జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఇందులో చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అడిక్వేట్ పాలసీస్ ఉండవు, ఎందుకంటే గవర్నమెంట్స్లో ఉన్నటువంటి లోపాల వల్ల. సో భారతదేశంలో కూడా ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. సో మనందరం కూడా వాళ్ళకి ఖచ్చితంగా సహకారాన్ని అందించి వాళ్ళని ఇంకా గొప్ప వ్యక్తులుగా చేయాలి. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ మోటార్ డిసీజ్ వచ్చి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి వీల్ చైర్లో కూర్చొని స్టీఫెన్ హాకింగ్ రేడియేషన్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత 21వ శతాబ్దంలో అతి గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. సో కాబట్టి ఏది అసాధ్యం కాదు ఎప్పుడు మనం ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చినప్పుడు. అలాగే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే దీనికి కాంప్రహెన్సివ్గా హెల్త్ కేర్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, వాళ్ళని కూడా కలిపి చెప్పేటటువంటి విద్యా వ్యవస్థను మనం తీసుకురావాలి. అలాగే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వాళ్ళకు కూడా సమాన ఉపాధి అవకాశాలను కల్పించాలి. అలాగే వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి హక్కులను ఇవ్వాలి ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి వ్యక్తులకు. సో అది ఈ డౌన్ సిండ్రోమ్ తాలూకా అంశం. నెక్స్ట్ ఇది జీపీఎస్ స్వూపింగ్. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఏంటి జీపీఎస్ స్వూపింగ్ అంటే ఇది ఒక టెక్నాలజీతో జీపీఎస్ సిగ్నల్స్ని మ్యానిపులేట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, ఇటు రూట్ చూపించకుండా మీకు గూగుల్లో ఇటు రూట్ చూపించింది అనుకోండి, ఎటో పోవాల్సింది ఎటో పోతాం, అంతే కదా. అమెరికా పోవాల్సింది అనకాపల్లి పోతాం. సో దాన్నే జీపీఎస్ స్వూపింగ్ అని అంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి 465 కేసులు జీపీఎస్ ఇంటర్ఫియరెన్స్ అండ్ స్పూఫింగ్ వస్తున్నాయట, ముఖ్యంగా 2023, 2025. భారతదేశంలో ఉన్నటువంటి బోర్డర్ రీజియన్స్లో ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. అంటే అది టెర్రరిస్టుల తాలూకా కార్యకలాపాలు కావచ్చు, కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా వాళ్ళని తప్పుదో పట్టించడానికి ఇట్లాంటివి చేంజ్ చేయొచ్చు. సో పర్పస్ ఏంటంటే ఫాల్స్ లొకేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు గూగుల్తో లొకేషన్ పెట్టుకొని వెళ్తాం, ఒక్కొక్కసారి గూగుల్ చేస్తుంది మనకి ఇలా వెళ్ళండి అంటుంది, ఎదురుగుండా ఏదో పెద్ద డ్రైనేజ్ ఉంటుంది, చూడకుండా పోయినాం అనుకోండి అందులో పడతాం. సో అట్లా ఫాల్స్ లొకేషన్స్ రావడాన్ని ఈ జీపీఎస్ స్వూపింగ్ అని అంటారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, నావిగేషన్ ఇబ్బంది పడుతుంది. శాటిలైట్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ ఏవియేషన్ సిస్టమ్స్ కానీ మీరు ఆలోచించండి, రోడ్డు మీద వెళ్తున్నాం కాబట్టి పర్వాలేదు, జీపీఎస్ ఆధారంగా ప్లేన్స్ ఎగురుతూ ఉంటాయి విమానాలు, అవి ఏమన్నా ఇబ్బంది పడి ఇటు పోయేది ఎటో పోతే ఎంత ఇబ్బంది. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. రిస్క్ ఏంటంటే ముఖ్యంగా ఫ్లైట్లో ఉండేటటువంటి కంప్యూటర్స్, ఆటో పైలట్ అంటే ఫ్లైట్లో ఉన్నటువంటి పైలట్ కాకుండా ఆటోమేటిక్గా ఫ్లైట్ని నడిపేటటువంటి ఒక టెక్నాలజీ. ఇవి ఇబ్బంది పడతాయి. కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్స్ అంటే మౌంటైన్ ఉంటుంది, జీపీఎస్ స్వూపింగ్లో మౌంటైన్ లేనట్టు చూపిస్తుంది, వెళ్ళి గుద్దేస్తుంది, పేలిపోతుంది. సో అలాగే మిలిటరీ అండ్ సివిలియన్ నావిగేషన్ సిస్టమ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి గూగుల్ వెళ్తున్నప్పుడు రాంగ్ చూపించింది అనుకోండి, సో దానివల్ల మనం తప్పుడు దారిలో పోతాం. మిలిటరీకి అయితే అది ఇంకా ఇబ్బంది. అలాగే ఇదేం చేస్తారంటే బేసికల్గా కొన్ని సిగ్నల్ జనరేటర్స్ అని ఉంటాయి, అలాగే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. దీంతో జీపీఎస్ సిగ్నల్స్ని కౌంటర్ ఫీట్ చేస్తారు. సో దాని కారణంగా ఏమవుతుందంటే ఒక చోటకి వెళ్ళాల్సినటువంటి లొకేషన్ మరొక చోటకి వెళ్తుందనమాట. అలాగే ఫేక్ సిగ్నల్స్ ఉంటాయి, జెన్యూన్ శాటిలైట్ సిగ్నల్స్ని ఓవర్ పవర్ చేసి జీపీఎస్ రిసీవర్స్ ఏవైతే ఉంటాయో మన ఫోన్లో జీపీఎస్ రిసీవర్స్ అవి ఉంటాయి. సో వాటికి తప్పుడు సిగ్నల్స్ పంపించి జీపీఎస్ నావిగేషన్లోనే మార్పులు తీసుకొచ్చేది అని జీపీఎస్ స్పూపింగ్ అని అంటారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. లాస్ట్లో ఇంకా యుఎల్ఐపి మైల్ స్టోన్, యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. ఇది నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో 2022లో భాగంగా వచ్చింది ఈ మధ్య కాలంలో. దీంతో మనం యాక్టివ్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్లో 100 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇదేంటంటే యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అంటే టెక్నాలజీ ఆధారంగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఒకే ప్లాట్ఫామ్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ పేమెంట్స్ కానీ ఇది డిజిటలైజేషన్ అని అనుకోండి. సో దీన్ని 2022లో లాంచ్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఎఫిషియంట్ టెక్నాలజీ ఎనేబుల్డ్ లాజిస్టిక్స్ సెక్టర్. లాజిస్టిక్స్ అంటే ఇదే రవాణా రంగం. సో దాన్ని తయారు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక రకమైనటువంటి డిజిటల్ గేట్వేని తయారు చేసి ఇండస్ట్రీలో ఎవరెవరైతే ఈ యొక్క డిజిటల్ గేట్వేని వాడుకుంటున్నారో వాళ్ళకి ఎఫిషియంట్ సర్వీసెస్ అందిస్తూ ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాని ఓరియంటేషన్లో ఒక మంచి ఇంటిగ్రేషన్ చేసి అన్ని రకాల రెగ్యులేషన్స్ అండ్ పేమెంట్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఆర్గనైజ్డ్గా ఒక వెబ్సైట్ రూపంలో ఇవ్వడాన్ని ఈ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ అని అంటారు. దీన్ని నీతి ఆయోగ్ కాన్సెప్ట్లో చేసింది, కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది నీతి ఆయోగ్.
సో కాన్సెప్చువలైజేషన్ బై హూమ్ అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. మెయింటెనెన్స్ ఇగో ఎన్ఐసిడిసి లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, NLDSL ఆ కంపెనీ పేరు. వీళ్ళు దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ప్రిలిమినరీలో వెరీ సింపుల్ స్మాల్ క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న. సో దీని ఓనర్షిప్ అంటే ఇందాక ఈ కంపెనీ చెప్పాను కదా, NICDC లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్, ఇది ఎవరు ఓన్లో ఉంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే జపాన్ వాళ్ళకి సంబంధించిన NEC కార్పొరేషన్. అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్లస్ జపాన్ కలిసి చేస్తున్నటువంటి ఒక కొలాబరేటివ్ ప్రోగ్రామ్గా మనం చెప్పచ్చు. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ PIB. మళ్ళీ కొత్త టాపిక్స్తో యథావిధిగా మనం రేపు కలుద్దాం.